గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం మాస్ పర్సెంటేజ్ గురించి డిస్కస్ చేసాం. దాంట్లో వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, దట్ ఈస్ మొలారిటీ గురించి మాట్లాడాలి. ఇట్ ఈస్ మొలారిటీ. మొలారిటీ ఏంటి ఎలా చెప్తామంటే, ఇది కూడా కాన్సన్ట్రేషన్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి క్వాంటిటీ. అంటే కాన్సన్ట్రేషన్ పరంగా మనం ఎలా రిప్రజెంట్ చేయాలి సొల్యూషన్ అని కూడా దాన్ని చూసుకున్నట్లయితే మొలారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ దట్ మొలారిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ present in 1 liter of solvent or 1 liter of 1 liter of solution is defined as the molarity of the solution. Defined as the molarity of the solution. ఇక్కడ ఎలా చెప్తామంటే the number of moles of solute present in very very important in the 1 liter of the solution. అంటే 1 లీటర్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఏదైతే ఉందో దాని అమౌంట్ మనం ఏమంటాం అంటే మొలారిటీ అని చెప్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ అనేటువంటిది 1 లీటర్ ఉందండి. ఇలా ఇది 1 లీటర్ లో మనం ఎగ్జిమ్ చేయమంటున్నాను. దీంట్లో ఎంత మనం ఎంతైతే సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేస్తామో దాని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ అండి. ఈ రేషియో ఏదైతుందో దాన్నే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 లీటర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ అమ్మ. సాల్వెంట్ యొక్క సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ కి అండ్ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ కి ఉన్నటువంటి రేషియోనే ఇండైరెక్ట్ గా మనం ఏమంటాం అంటే మొలారిటీ అని చెప్తామండి. దీన్ని మ్యాథమెటికల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేటువంటి చూసినట్లయితే ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ మొలారిటీ ఈక్వల్ టు here number of moles of solute by volume of the solution. By volume of the solution ఈ రేషియో ఏదైతుందో దాన్ని ఏమంటామంటే మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్ అని చెప్తాడు. ఇక్కడ దీన్ని మ్యాథమెటికల్ గా ఎలా రిప్రజెంట్ చేయాలి అనేటువంటి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 2 విధాలుగా దీన్ని రిప్రజెంట్ చేస్తామమ్మా. ఆ 2 విధాలుగా ఎలా చేస్తామంటే ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉందని పైన నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అండి. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఏంటంటే ఆ రేషియోని నెంబర్ ఆఫ్ మోల్స్ కి చెప్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ అయిపోతే ఇక్కడ ఏముంది ఇంటూ 1 బై వాల్యూమ్ ఉందండి. దట్ ఈస్ 1 బై v రాస్తామమ్మా. 1 బై v రాస్తామంటే ఎప్పుడు రాస్తామంటే సొల్యూషన్ ఇస్ ఇన్ దట్ లీటర్స్. వాడు మనకి లీటర్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ప్రాబ్లం లో అప్పుడు మనం ఏం వాడతామంటే v కింద వాడతామండి. 1 బై v వాడేమంటే అర్థం ఏంటి, ఇక్కడ లీటర్స్ లో ఇచ్చినట్టు. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చినటువంటి సొల్యూషన్ 500 ml లో 300 ml లో 200 ml లో 250 ml అని ఇండికేట్ చేశారు అనుకోండి, దట్ ఫార్ములా ఇస్ చేంజెస్ ఇంటూ లైక్ దిస్. హియర్ స్మాల్ m అండ్ ఇది ఇట్ ఇస్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇట్ ఇస్ సింప్లీ ఇండికేటెడ్ లైక్ దిస్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై v అండి. అంటే 1000 బై వాల్యూమ్. ఇదేంటంటే ఇన్ లీటర్స్ లో అయితే 1 బై వచ్చింది, ఇన్ ml మిల్లీ లీటర్స్ లో చెప్పినట్లయితే 1000 బై v రాస్తాను. బికాస్ ఆఫ్ ఒక లీటర్ మిల్లీ లీటర్లు ఎన్ని 1000 కాబట్టి మనకి ఈ రకంగా అవుతుంది. ఇవి మ్యాథమెటికల్ గా మనకి ఇండికేట్ చేసేటువంటి ఫార్ములాస్ అన్నమాట. దీన్ని బేస్ అయ్యి ఏంటంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ దీని మీద బేస్ అయ్యే మనకి 4 మార్క్స్
మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అనేటువంటి చూసినట్లయితే మనం జాగ్రత్తగా చేయాలంటే దీనికి సంబంధించి మీకు ఏం రావాలంటే లాగతం సేవ్ అవుతున్నాయి ఖచ్చితంగా వచ్చి తీరాలి. అప్పుడు మాత్రమే ఇవి మీకు ఈజీగా చేయడానికి స్కోప్ ఉంటుంది అండి. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో చేద్దాం. అమ్మ మనం సొల్యూషన్ ప్రతి ప్రాబ్లం కూడా నోట్ చేసి నాకు పెట్టమంటున్నానండి. ఒకరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అంటే 4+2 మార్క్స్ ఉంటాయండి చాప్టర్లో. ఈజీగా వచ్చేటువంటి మార్క్స్ ఎవరైతే రెస్పాండ్ అయ్యి చేసుకుంటారో వాళ్ళకి వస్తాయి. తర్వాత మీ ఇష్టం. ఇట్ ఈస్ ప్రాబ్లమ్ చూద్దాం. 1 by 1 ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చి డెఫినేషన్ అండి. డెఫినేషన్ ఈ ఫార్ములా ఈ రకంగా మీరు నోట్స్ నోట్ చేసుకోవాలండి. అంటే డెఫినేషన్ అనేటువంటి ఇలాగే ఉండాలని లేదు, కొద్దిగా వేరే వేరే ఉంటుంది. కాకపోతే ఇది మీకు సింపుల్ ప్యాటర్న్ ఉన్నటువంటి డెఫినేషన్ అండి పొలారిటీ గురించి. అందువల్ల ఇంపార్టెంట్ రాసుకోండి. ఇది రాసుకున్న తర్వాత ప్రాబ్లం చూద్దాం. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ది ఇట్ ఈస్ క్యాల్కులేట్ ది మొలారిటీ ఆఫ్ NaOH అదే క్యాల్కులేట్ మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్ if 5 grams of NaOH in formula of the solution. ఇలా ఇచ్చి 5 grams NaOH 500 ml సొల్యూషన్ లో డిజాల్వ్ చేసినట్లయితే మనకి ఏం కనుమంటారండి, మొలారిటీ ఏదైతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటారండి. మొలారిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఇచ్చినటువంటి క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో నోట్ చేయాలన్నమా. ఇచ్చినటువంటి క్వాంటిటీస్ ఏంటి, ఇట్ ఈస్ ఆన్సర్ గివెన్ దట్ ఫస్ట్ ఏం ఇచ్చారండి, ఇట్ ఈస్ 5 grams NaOH అన్నారు కాబట్టి విచ్ ఇస్ వెయిట్ ఆఫ్ NaOH, weight of NaOH equal to 5 grams. ఇంకేంటి 500 ml అంటుంది కాబట్టి ఇది వాల్యూమ్ అండి. గివెన్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఎంత ఇచ్చారు, 500 grams ఇచ్చారు, సారీ 500 ml ఇచ్చారు. తర్వాత మనం మొలారిటీ కట్టాలంటే మనకి వెయిట్ కావాలి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కావాలి, వాల్యూమ్ కావాలి. ఇంకా దీని యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేటువంటిది ఫార్ములాని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి. అది ఎలా కడతారో చూద్దాం. ఇట్ ఈస్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH ఈక్వల్ టు సోడియం యొక్క అటామిక్ నెంబర్ వచ్చి 11 అండి. దానికి అటామిక్ వెయిట్ వచ్చి 23 ఉంటదమ్మా, ఆక్సిజన్ వచ్చి 8 అంటే దాన్ని డబుల్ చేసినట్లయితే 16. హైడ్రోజన్ కి అటామిక్ నెంబర్ అన్నా అటామిక్ వెయిట్ అన్నా 1 ఉంటదండి. ఇది మొత్తం యాడ్ చేసినట్లయితే ఇది ఎంత అయింది, 40. ఇట్ ఈస్ 40 గ్రామ్ మోల్ ఇన్వర్స్ అండి. ఈ యూనిట్స్ మాత్రం మర్చిపోకుండా రాయండి, గ్రామ్ మోల్ ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఫార్ములాస్ లో ఏ ఫార్ములా వాడాలండి, మనకి దేంట్లో ఇచ్చారు, ఇక్కడ ml లో ఇచ్చారు కాబట్టి సెకండ్ ఫార్ములా ఏదైతుందో దాన్ని యూజ్ చేసుకోవాలండి. therefore ఫార్ములా ఏంటమ్మా, ఇట్ ఈస్ మొలారిటీ ఈక్వల్ టు weight by gram molecular weight into 1000 by V రాయాలండి. that is volume of the solution అంటే V, weight ఇచ్చారు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మొలారిటీ మనకి ఎంత వస్తుందో చూద్దాం. వెయిట్ ఎంత, it is 5 grams, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చి 40 into 1000 by V అంటే 500.
చూసినట్లయితే ఇదిగో జీరోస్ జీరోస్ క్యాన్సిల్ అయ్యింది, తర్వాత ఈ 5 ఈ 5 లో క్యాన్సిల్ అయ్యింది, తర్వాత ఈ 0 ఏదైతుందో ఈ 0 లో క్యాన్సిల్ అయ్యింది. అంటే నీకు ఎంత మిగిలిందండి? 1/4 మిగిలింది. 1/4 అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ 0.25 m. 0.25 m. ఇది ఫస్ట్ ప్రాబ్లం అమ్మ. ఈ రకంగా మనం దీనికి సంబంధించి ప్రాబ్లం చేస్తూ ఉండాలి. అంటే ఇది ఫస్ట్ డే, ఇది నోట్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఇంకో ప్రాబ్లం చూద్దాం ఇదే వైజ్ లో. ఏమో అర్థమవుతుందా? ఏం క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటి దాన్ని చూసినట్లయితే మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి. మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి మీకు ఏం కావాలి? ఫార్ములాలో వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ దట్ సొల్యూట్ కావాలి. ఇక్కడ మీకు ఒకే ఒక క్వాంటిటీ కనబడుతుంది, దట్ ఈస్ NaOH అనేటువంటి కాంపోనెంట్ మాత్రమే కనబడుతుంది అంటే దట్ సొల్యూషన్ ఈస్ కంటైనింగ్ అదర్ కాంపోనెంట్ ఈస్ వాటర్ అండ్. ఎప్పుడైనా సరే సొల్యూషన్ అని చెప్తామంటే దాంట్లో అదర్ కాంపోనెంట్ ఏముంటుందో ఒకటి కనబడితే రెండోది వాటర్ కింద ఉంటుంది అనేటువంటి విషయం మీకు గుర్తుండాలి. ఇది ప్రాబ్లం నోట్ చేసుకోండి. అండి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చి ఇదే రకంగా ఉంటుందమ్మా. ఈ యూనిట్స్ ఏదైతే ఉందో మాస్టర్ డిగ్రీ ఇది సెకండ్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఏమన్నాడంటే క్యాలిక్యులేట్ మొమెంట్ ఆఫ్ ది సొల్యూషన్ 5 grams of NaOH in 450 ml of this లిస్టిన్. ఇందాక ఎంత ఇచ్చాడు? 500 ml ఇచ్చాడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నాడంటే 450 ml సొల్యూషన్ లో 5 grams NaOH ఉన్నట్లయితే దానికి మొలారిటీ అంతా ఫైండ్ అవుట్ చేయమంటారు. డేటా అంతా సేమేనండి. ఏంటి సేమ్? వెయిట్ తెలుసు, వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇది ఎంత అయింది? విచ్ ఇస్ చేంజెస్ ఇంటూ 450 అయింది. తర్వాత గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ NaOH కాబట్టి మాదు మొలారిటీ కట్టాలి. మొలారిటీ కట్టాలి కాబట్టి వెయిట్ ఎంత ఉంది? 5 ఉంది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంది? 40 ఉంది. నీ క్యాల్కులేషన్ ఏదైతుంది చూద్దాం. ఆ వాల్యూ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది ఏమవుతుంది? విచ్ ఇస్ 5/40 ఇంటూ 1000/450 అయింది. ఇప్పుడు కూడా ఇది చూసినట్లయితే మనకి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది చూసినట్లయితే ఇలా క్యాన్సిల్ అయింది. తర్వాత 0 0 క్యాన్సిల్ అయింది. తర్వాత 5 టైమ్స్ దీంట్లో 9 టైమ్స్ క్యాన్సిల్ అయింది. తర్వాత 4 లో 2 టైమ్స్ ని దీంట్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే మనకి ఎంత వచ్చింది? 5/18 వచ్చిందండి. ఈ 5/18 ఏదైతే ఉందో దానికి లాగతం చూడాలండి. దేనికి? log 5 కి log 18 కి ఆన్సర్ చూసి వేద్దాం అమ్మా. log 5 దీనికి లాగతం ఎంత? 5 అంటే ఒక ప్లేస్ ఉంది కాబట్టి 1 - 1 అంటే 0.9. లాగతంలో మనకి ఇక్కడ చేసినప్పుడు ఎలా చేయాలంటే అమ్మా ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. ఒకటే ఉంది కాబట్టి 1 - 1 చేయాలి. 1 - 1 అంటే ఆ ప్లేస్ లో నుంచి ఒకటి తీసేది అంటే ఎంత అవుతుంది? 0 అవుతుంది. అప్పుడు log 5 చూడటం అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ మనకి లాగతం టేబుల్ అనేటువంటిది 10 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఎంత చూడాలంటే ఎప్పుడైతే నువ్వు 0 పెట్టుకున్నావో ఇది 50 కింద కౌంట్ అయింది. అంటే log 50 చూడాలి. log 50 కి లాగతం ఎంత ఉంటుందో చూద్దాం. ఇట్ ఈస్ 6990. 6990 అనేటువంటిది దాని log 5 అయింది. నెక్స్ట్ log 18. log 18 అంటే రెండు ప్లేస్లు ఉన్నాయి కాబట్టి తగ్గితే 1 పాయింట్ అని పెడతాం. 1 పాయింట్ అనేటువంటి పెట్టాం అనేటువంటి తెలుస్తుంది కదండి. రెండు ప్లేస్లు ఉన్నాయి. రెండు ప్లేస్లు ఉంటే ఒకటి తగ్గిస్తున్నట్లయితే ఒకటి 1 పాయింట్ అవుతుంది. దీనికి ఎంత చూడాలి? 18 ఎంత లాగతం చూద్దామండి. ఇట్ ఈస్ 2553 2553. ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ a/b కాబట్టి తీసేయలేము. ఇది 0 అంటే 10 అండి. 10 లో 3 తీసుకున్నట్లయితే 7 అయింది. ఇది 8 ఉంటుంది. 8 లో 3 తీస్తే 5 తీస్తే 3 ఉంటుంది. ఇక్కడ 6 ఉంటుంది. 6 లో నుంచి 5 తీసినట్లయితే 4 అండ్ 6 లో నుంచి 2 తీసినట్లయితే ఇది ఎంత అవుతుంది? 4 అవుతుంది. తర్వాత 0 లో నుంచి 1 తీయాలండి. 0 లో నుంచి 1 తీయమంటే 0 - 1 అంటే -1 అవుతుంది. ఇన్ దట్ లాగథమ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ as 1 bar. ఏమని చెప్పాలనుకుందండి? 1 bar కింద చెప్పాలి.
ఇప్పుడు లాగదాం ఎక్కడ చూడాలి అంటే యాంటీ లాగ్ ఆఫ్ 11,437 చూడాలి. అంటే 44లో 3 చూసి మీన్ డిఫరెన్స్ 7 కలపాలి. ఇది ఎంత ఉంటుందని ఏంటంటే చూసినప్పుడు ఇట్ ఈస్ యాంటీ లాగ్ ఆఫ్ 44/3. 44లో 3 చూసినట్లయితే ఇట్ ఈస్ 2773n. మీన్ డిఫరెన్స్ ఎంత 7 ఉంది. ఇది ఎలా చూడాలి 44/3 చూసి మీన్ డిఫరెన్స్ 7 చూడాలి. చూసినట్లయితే 2 అవసరం లేదు. 7 చూసినట్లయితే 4 ఉందమ్మా. యాడ్ చేసినట్లయితే 27779. ఇప్పుడు ఇక్కడ ఇది మెయిన్ 1 బార్ ఉంది -1 దానికి 1 కలపాలండి. 1 -1 + 1 అంటే 0. అంటే ఇక్కడ ఏం చేయాలి 0 పాయింట్ అని పెట్టాలి. ఏం పెట్టాలి 0 పాయింట్. అంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏదైతుందో ఖచ్చితంగా పైన ఎక్కువ 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమొస్తుంది 0 పాయింట్ మీద వస్తుంది. ఇట్ ఈస్ 0.27788. సరే 7 వచ్చింది. పాయింట్ తర్వాత మనకి 3 స్థానాలు సరిపోతాయండి. 278 కింద రాసుకుంటే సరిపోతుంది. ఇది సెకండ్ ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం ఏదైతుందో ఇది కూడా నోట్ చేసుకోండి. అర్థమవుతుందా? మనకు తెలిసినట్లయితే ఈజీగా ఉంటుంది. లాగదం వాల్యూలు ఏవైతున్నాయో ఖచ్చితంగా రైట్ సైడ్ నేర్చుకోవాలి. మీకు ఎవరైనా లాగద్దాం ఇంటి దగ్గర ఉండడం ఏమైనా ప్రాబ్లంగా ఉందంటే ఒక రోజు కాలేజ్కి వస్తే నష్టమే లేదు. వచ్చి నేర్చుకుని వెళ్ళడం అనేటువంటి సుఖం. ఎందుకంటే ఇది మీకు 4+2 మార్క్స్ అనేటువంటి ఖచ్చితంగా వస్తాయి. అన్ని కూడా ప్రాబ్లమ్సే. అన్ని కూడా అదే రిలేటెడ్ టు లాగదమైంది. ఎలా చేయాలనేటువంటి ఐడియా మీకు అర్థం కాకపోతే నాకు ఇక్కడ కాలేజ్కి వచ్చి మీరు నేర్చుకుంటుంటే అయితే ఈజీగా స్ట్రైక్ అవుతుంది. మర్చిపోకండి. ఇది సెకండ్ ప్రాబ్లం నోట్ చేయండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మొలారిటీకి మోల్స్ యూనిట్స్ వచ్చి mn. ఇది మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అండి. ఇప్పుడు డైరెక్ట్ ఏంటంటే ఇందాక నుంచి మొలారిటీ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే calculate the amount of benzoic acid required for preparation of 250 ml of 0.15 molar ethanol అని చెప్తున్నాడు. అంటే 0.15 molar ethanol సొల్యూషన్ ఉంది. ఎంత వాల్యూమ్ ఉంది 250 ml సొల్యూషన్ తయారు చేయాలి అంటే ఎంత అమౌంట్లో నీకు బెంజోయిక్ యాసిడ్ కావాలి అని అడుగుతున్నాడండి. ఫస్ట్ మనం ప్రాబ్లం ఏదైతుందో దాన్ని స్టడీగా చూసినట్లయితే ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ బెంజోయిక్ యాసిడ్, అదర్ వన్ ఈజ్ ఇథనాల్. బెంజోయిక్ యాసిడ్ అనేటువంటిది ఏదైతుందో విచ్ ఈజ్ ఏ సాలిడ్ సబ్స్టెన్స్ విచ్ యాక్ట్ యాజ్ సొల్యూట్. బెంజోయిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఇథనాల్ లోను కలుపుతున్నాం. ఎంత అమౌంట్ లో కలిపితే నీకు 250 ml సొల్యూషన్ ఎంత మోలార్తో వస్తుంది అని అడుగుతాడండి. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకుంటాం. అబ్బా గివెన్ దట్ గివెన్ ఏమి ఇచ్చారు మనకి వాల్యూమ్ ఇచ్చారు అండ్ మాస్ ఇది మొలారిటీ ఇచ్చారు. గివెన్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎంత ఇచ్చారు 250 ml. అండ్ ఇంకేముంది మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్ కూడా ఇచ్చారండి. మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్ ఎంత ఉంది విచ్ ఇస్ 0.15 m. దేనికంటే మన నీకు బెంజోయిక్ యాసిడ్ కావాలి కాబట్టి దాని యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కూడా మనకు తెలిసి ఉండలేదు. therefore గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ that is formula is C6H5COOH. ఇది ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ మనకు తెలిసిందే కదా. దట్ ఈస్ నథింగ్ బట్ బెంజిన్ రింగ్ ఉండి దాని నెత్తి మీద ఏముంటుందమ్మా COOH ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్ లో COOH గ్రూప్ అటాచ్ అయింది కాబట్టి ఇలా ఉంది. దీన్ని కట్టడానికి ముందు ఏం చేయాలి అంటే దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ దే ఆర్ 6 + 1 7 ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 7 × C ప్లస్ హైడ్రోజన్స్ ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ ఒకటి అంటే ఏంటి 6 ఉన్నాయి. 6 × H ప్లస్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. 2 × 4. ఇప్పుడు వీటి యొక్క ఎడామిక్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి
అటామిక్ వెయిట్ కట్టాలండి. కట్టినట్లయితే సి అంటే కార్బన్ కాబట్టి 12 అండి. ఇట్ ఈస్ 7 into 12 ప్లస్ 6 into 1 ప్లస్ 2 into ఆక్సిజన్ అంటే 8 కాబట్టి దాన్ని డబుల్ చేస్తే 16 అండి. అమ్మా ఇది ఎంత వచ్చింది? 84 ప్లస్ 6 ప్లస్ 32 వచ్చింది. అంటే ఇది అంతా కూడితే 90. 90 32 అంటే 122 గ్రామ్ మోల్ ఇన్వర్స్ అండ్ యూనిట్స్ మాత్రం మర్చిపోకూడదు. గ్రామ్ మోల్ ఇన్వర్స్ వచ్చింది. ఇప్పుడు మనకి మాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మొలారిటీ ఏదైతుందో దాని ఫార్ములా ఏంటి? ఇట్ ఈస్ మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1/V. ఎప్పుడు లీటర్స్ ఇచ్చినట్లయితే 1/V. మరి ఇక్కడ ఎంత ఉంది? 250 కాబట్టి 1000/V రాస్తున్నామండి. మొలారిటీ ఇచ్చారమ్మా, ఎంత ఇచ్చారు? విచ్ ఇస్ 0.15 ఉంది. వెయిట్ ఎంత కనుక్కోవాలి. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 122 వచ్చింది. ఇంటూ 1000/V అంటే వాల్యూమ్ ఎంత ఇచ్చారు? 250. యాక్చువల్గా క్యాన్సిల్ చేయొచ్చింది, క్యాన్సిల్ చేయట్లేదు. మొత్తం మనకు వెయిట్ కావాలి కదా, దాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత క్యాన్సిల్ చేస్తాను. దీని నుంచి నీకు ఏమైంది? వెయిట్ ఈక్వల్ టు ఈ కింద ఏమైందంటే పైకి పడింది. పోనీ క్యాన్సిల్ చేసేద్దాం. సింపుల్ అయిపోవాలంటే దీంట్లో ఇది 4 times అయింది. ఈ 4లో 2 టేబుల్ దీంట్లో 2 times దీంట్లో 61 times అయింది. కింద మిగిలింది 61 మాత్రమే మిగిలింది. 61తో దాన్ని మల్టిప్లై చేసేద్దాం. చేసినట్లయితే ఇది 0.15 into 2 61/2 మిగిలిందండి. 0.15 ఏదైతే ఉందో దాన్ని ఎలా రాయొచ్చు? 15/100 కింద రాయొచ్చు. అంటే 15/200 అవుతుంది. 61 ఇక్కడ ఎంత వచ్చింది? ఇట్ ఈస్ 15 into 61/200 వచ్చిందండి. ఇది మల్టిప్లై చేస్తే 915 వస్తుంది బై 200. దీనికి లాగతమ్ములు చూసి ఆన్సర్ ఏవైతే ఉందో అది ఇక్కడ అర్థమైంది. లాగ్ 915 చూడండి, ఖచ్చితంగా ఎక్కువనే ఉంటుంది కదా. ఫ్రాక్షన్ 1 కంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పైగా ఎక్కువ ఉంది తక్కువ ఉంది కాబట్టి. విచ్ ఇస్ లాగ్ 915. అంటే ఇది లాగతం ఎలా చూడాలి? 91లో 5 చూడాలి. చూద్దాం. లాగ్ 91/5 which is 9614 అమ్మ. ఇక్కడ చూసినట్లయితే 3 ఉన్నాయి కాబట్టి 2 పాయింట్ పెట్టుకుని 9614. తర్వాత ఇదంత ఉంది? లాగ్ 200 అంటే 2 పాయింట్ తీసుకుని 3010 అని మనకు తెలిసిందే. తీసేయండి. ఇదో 4, ఇదో 0, ఇదో 6, ఇదో 6, ఇదో 0 వచ్చింది. ఇట్ ఈస్ యాంటీ లాగ్. దేని చూడాలి? 6604. అంటే 66లో 0 చూసి మీ డిఫరెన్స్ 4 ఎంతో చూడాలి. యాంటీ లాగ్ లో చూడాలి. యాంటీ లాగ్ లో చూద్దాం. 66లో 4 ఇట్ ఈస్ నథింగ్ బట్ 66లో 0 చూసి 4 కలపాలండి. అంటే 45/71 వచ్చింది. ఇది ఎంత అంటే 45/71. మెయిన్ డిఫరెన్స్ 4కి 4 ఉందండి వాల్యూ దీంట్లో. అంటే అంతా 45/75 వచ్చిందండి. ఇప్పుడు ఇది 0 పాయింట్ అన్నది కాబట్టి 0 పాయింట్ కలిపితే 1 అంటే ఒక స్థానం తర్వాత పెట్టాలి. అంటే ఎంత? ఇట్ ఈస్ 4.575 వచ్చిందమ్మ. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెయిట్ కాబట్టి యూనిట్స్ ఏంటి? ఇట్ ఈస్ గ్రామ్స్ అండి. అండి ఈ ప్రాబ్లం కూడా నోట్ చేయండి. మీకు నేను ప్రాబ్లం వేస్తాను, అది నేను ఫోటో పెడతానండి. దానికి ఆన్సర్ చేసి మీరు నాకు పెట్టాలి ఖచ్చితంగా. అండి చూడండి.